వంకాయ రోటి పచ్చడి చూస్తూనే నోరు ఊరుతుంది కదా. ప్రాసెస్ కూడా చూసేయండి. నల్ల వంకాయల కంటే తెల్ల వంకాయలతోటి రోటి పచ్చడి చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. నల్ల వంకాయలతో చేసిన బాగుంటుంది, కాకపోతే నాకు ఈ వంకాయలు ఉన్నాయి కాబట్టి ఈ వంకాయలతోటే చేస్తున్నా. వంకాయలు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకో. మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే లోపల మగ్గినాక పక్కన పెట్టుకోవాలి. సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది అన్నమాట. అన్ని పక్కకు పెట్టిన తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పెట్టి కొంచెం సేపు అవి కూడా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మగ్గనించినాక పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి. రోలు ఉంటే రోల్లో కూడా నూరుకోవచ్చు. నా దగ్గర అయితే రోల్ లేదు కాబట్టి నేను అయితే మిక్సీ పట్టుకుంటున్నా. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో నూరుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కచ్చపచ్చగానే మిక్సీ పట్టుకోవాలి. వంకాయలు వేసుకోవాలి, పచ్చి ఆనియన్ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, ఫ్రై చేసుకోవద్దు. కళాయిలో అయితే నేను పోపు కోసమని పోపు దినుసులు వేస్తున్నా. వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పోపు దినుసులు, కొంచెం ఇంగువ, మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా పోపులో వేసేయాలి. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకేం చూస్తున్నారు, చేసి తినేయండి.